నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు ఒక మంచి విషయం చెప్తాను. ఆ విషయంతో పాటు కూడాను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసేవాళ్ళైతేనే చూడండి. లేకపోతే స్టార్టింగ్‌లోని డ్రాప్ అయిపోండి. ఎందుకంటే మీకు పనికొచ్చే విషయాలు చాలా చెప్తాను. ప్రజల్లోకే పరిపాలన అనని వెళ్ళి సజెషన్స్ ఇస్తున్నాను. కానీ అయినా పట్టించుకోవట్లేదు జనాలు. ఈరోజు ఒక రష్యన్ గురించి చెప్తాను. అతను మన ఇండియాలో ఉండే దేవస్థానాలు, మనది పుణ్యభూమి కదండి మన ఇండియా. అందుకని దేశాలన్నిటిలోకి మన ఇండియా అంత గొప్ప దేశం ఏదీ లేదు. ఆయన మన ఇండియాలోని దేవస్థానాలన్నీ చూడాలని వచ్చాడు. యూపీలో ఈ మధ్య జరిగింది. అది బాగా వైరల్ అయింది. ఒక ఫ్యామిలీ అక్కడ పిక్నిక్ లాగా అందరు కూర్చొని తింటున్నారు. ఒక ఆవిడ వంట చేస్తుంది. అతను వాళ్ళని అట్లాగే చూస్తా నిలబడ్డాడు. ఆ ఇంటి పెద్ద ఆకలి అవుతుందా, వచ్చి కూర్చొని మాతో పాటు నువ్వు కూడా భోంచేద్దు అని చెప్పని పిలిచారు ఇంగ్లీష్లో. ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. ఆయనకి పొట్టి, పప్పు, కూర, అప్పడం అవి వడ్డించారు. ఇది తినండి, ఇది తినండి అంటూ వడ్డించారు. ఈయన ఇదేంటి అని అడుగుతూ తిన్నాడు. అన్నీ బాగున్నాయి అని చెప్పాడు. ఫారినర్స్కి కారం తినలేరండి. ఇప్పుడు నార్త్లో అనుకోండి కారాలు పెద్దగా తినలేరు. మన ఆంధ్ర వాళ్ళే కొంచెం కారం తింటారు నాకు తెలిసి. వాళ్ళు తినలేరు. మా ఇంటికి కూడాను మా అబ్బాయి వాళ్ళ కొలీగ్ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మనీల అమ్మాయి. కానీ ఆ అమ్మాయి అస్సలు ఉప్పు తప్పితే ఇక ఏమి కారం అనేది టచ్ చేయదు. డే టైంలో వచ్చి ఆ అమ్మాయి ఏదో పఫ్లు అవి అడిగి చెప్పి తెచ్చుకొని తిన్నది. పఫ్లు కొంచెం స్వీట్గా అట్లా ఉండేది. తర్వాత నైట్కి అయితే డిన్నర్కి ఏం తింటావమ్మా అని అడిగితే ఆ అమ్మాయి పప్పు, అప్పడం, రైస్ చెప్పింది. ఇక అంతకన్నా ఏం తినను అని. ఆ పప్పులో కూడాను కాస్త ఉప్పు మాత్రమే, ముద్దపప్పు అంటాం కదా, ఆ ముద్దపప్పుతోటి ఆ అప్పడం నంచుకొని తిన్నది. చాలా బాగుందని మెచ్చుకుంది. ఎందుకంటే వాళ్ళు కారం తినలేదు. అతను ఆ భోజనం తిని వాళ్ళ ఆప్యాయతను కరిగిపోయి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి, ప్రపంచ యాత్రికులారా రండి ఇండియాకి, ఇక్కడుండే మనుషుల్ని, ఈ దేవస్థానాల్ని ఇవన్నీ చూడండి మీరు. గౌరవం గురించి మన దేశంలో మనుషులు మనస్తత్వాలు వాటి గురించి చెప్పాడు. అది పెద్ద వైరల్ అయింది. అంటే మన దేశంలో హెల్ప్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం. ఇప్పుడు ఎందుకు చెప్పాను ఈ విషయం అని అంటే, మా పిల్లలకు చదువు చెప్పేటప్పుడు చిన్న పిల్లలప్పుడు నేను మార్నింగ్ టైంలో వాళ్ళకి హోంవర్క్లు అవన్నీ డ్రాయింగ్ చేసి వాళ్ళ దగ్గర చెప్పించుకొని స్కూల్కి పంపించేదాన్ని. 9కి స్కూల్ అనమాట అప్పట్లో. 9కి స్కూల్ అయితే అంటే 90స్లో ఆ స్కూల్కి పంపించేటప్పుడు పక్కన పిల్లలు ఉంటారు కదా, ఇరుగు పొరుగు, వాళ్ళ ఇంట్లో చెప్పేవాళ్ళు ఉండకపోతే నా దగ్గరకు పంపించేవాళ్ళు. నా దగ్గరకు పంపిస్తే మా పిల్లలతో పాటు వాళ్ళకి చదువు చెప్పేదాన్ని. వాళ్ళు చదువుకునేవాళ్ళు. తెలవని ఉంటే కొంచెం పెద్ద క్లాసుల వాళ్ళు కూడా వచ్చి చెప్పించుకునేవాళ్ళు. అంటే మా పిల్లలు ఎల్కేజీ, యూకేజీ ఆ వయసులో ఉన్నప్పుడు 7th, 8th క్లాస్ పిల్లలు కూడా వచ్చి చెప్పించుకునేవాళ్ళు. కొంచెం గ్రామర్ కష్టంగా ఉంటే, ఇంగ్లీష్ మీడియం కదా, గ్రామర్ కష్టంగా ఉంటే తప్పుగా వచ్చి గ్రామర్ చెప్పించుకునేవాళ్ళు నా దగ్గర. తెలుగు అయితే బాగా వచ్చండి గ్రామర్తో పాటు. ఈరోజు కూడా నాకు అప్పట్లో చదివిన పోయమ్స్ కానీ, అంటే పద్యాలు కానీ, వాటి అర్థాలు కానీ, తాత్పర్యాలు కానీ, గ్రామర్ కానీ అన్నీ ఏమీ మర్చిపోలేదు నేను. ఒక అబ్బాయి పాపం 4-5 సార్లు ఫెయిల్ అయ్యాడు తెలుగులో మాత్రమే 10th క్లాస్లో. 10th పాస్ అవ్వలేదు. ఇంటర్లో చేరడానికి అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాడు. తెలుగు మాత్రం పాస్ కాలేదు. ఆ తెలుగు అడిగితే నాకు ఆశ్చర్యమైంది. గ్రామర్ చెప్పాను ఆ అబ్బాయికి. 1 నెల రోజులు చెప్పాను. చెప్తే పోయి రాశాడు, పాస్ అయ్యాడు. ఆ తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పాడు. మీ వల్ల నేను ఈ 4 ఏళ్లకి నేను పాస్ అయ్యాను అని చెప్పాడు. ఇది నా గొప్పతనంగా చెప్పుకోవడం లేదండి. మనము ఒకరికి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్తారే, దాంట్లో ఉండే సంతోషం ఎందులో ఉంటుంది. మనము సంపాదించి దాచుకుంటే మన వరకు, మన పిల్లల వరకే తెలుసు. తర్వాత 3వ తరానికి మర్చిపోతారు ఇది ఎవరు సంపాదించారు, ఇది ఎవరిది ఏంది అంటూ. కానీ ఒక మంచి పని మనం చేసామంటే వాళ్ళ ఫ్యామిలీ కూడాను మంచిగా ఎదగద్ది. ఆ తర్వాత
జీవితంలో పలానా వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. నేను అట్లాగే చాలా మందిని గుర్తుపెట్టుకున్నాను. చెప్పాను కదా, నా జీవిత చరిత్ర అంతా యూట్యూబ్ ద్వారా మీకు అన్నీ చెప్పుకుంటాను. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వచ్చాను అని. ఈరోజు నేను ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నాను అంటే నా నిజాయితీ మాత్రమే. అంటే నేను ఎంత కష్టపడ్డాను, నా పిల్లల్ని ఎలా చదివించుకున్నాను, వాళ్ళని ఎంత నిజాయితీగా చదివించాను, ఎంత నిజాయితీగా పెంచాను, అన్నీ. ఈరోజు వాళ్ళు అంత లగ్జరీగా బతుకుతున్నారు అని అంటే వాళ్ళు చదివే వాళ్ళకి ఆస్తి. ఇప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళే పెద్ద అయిపోయి పిల్లలు కూడా పుట్టారు, పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుడుతుంటే ఇక వాళ్ళకన్నా పెద్ద పిల్లలు ఉన్నారు కదా. నేను ఎప్పుడో నెల్లూరుకి వెళ్తాను, ఎప్పుడో చూస్తాను. అదిగాక అది పనిగా పోయి చూడను కదా, ఎక్కడున్నారు, అందరు పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కడెక్కడో ఉంటారు. ఎప్పుడో ఉన్నట్టుండి నన్ను చూసినప్పుడు వాళ్ళకై వాళ్ళే వచ్చి నన్ను పలకరిస్తారు, అబ్బాయిలు కానీ అందరూ. అక్క బాగున్నారా అన్నది. నాకే అర్థం కాక ఎవరినన్నా నాకు గుర్తులేదు అని అంటే, అక్క నీ దగ్గరకు వచ్చి నేను చదువు చేపించుకునేదాన్ని, చదువు చేపించుకున్నాను కదా, నేను ఫలానా అని పలకరిస్తే, అవునా సారీ అమ్మ మర్చిపోయాను, నేను నాకు గుర్తుపట్టలేకపోయాను, మీరు పెద్దోళ్ళు అయిపోయారు కదా అని చెప్తాను. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లెక్చరర్లుగా ఇట్లాగా జాబులు చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇంత గుర్తు ఎందుకు పెట్టుకున్నారు? నేను ఆ రోజు ఏదో కాస్త చదువు చెప్పినందుకు. చదువు అంటే వాళ్ళు చదువుకుంటారు, దానికి అర్థం తెలవనప్పుడు నన్ను అడుగుతారు, దానికి నేను సమాధానం చెప్తాను. ఎవరు ఎందుకు బాగుపడాలి, నా పిల్లలు మాత్రమే బాగుపడాలి అనుకుంటే నాకు మంచి జరగద్దా? కానీ మనం చేసిన మంచి ఎప్పటికైనా సరే భూమి గుండ్రంగా ఉందని తిరిగి తిరిగి మనకే వస్తుంది. అందుకనే నేను ప్రజల్లోకి పరిపాలన అన్నది. నేను ఇప్పుడు ఈ మధ్య ఒక 20 రోజుల నుంచేనండి, ఎక్కువ కూడా కాదు, నాకు 15-20 రోజుల నుంచే ఎంతోమంది ఎంతో కష్టపడుతున్నారు. యూట్యూబ్ వల్ల నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇంట్లో హెల్ప్ లేక, సపోర్ట్ లేక, అంటే నన్ను ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారేమో, అమ్మ సెన్సిటివ్ కదా, హర్ట్ అవుతారేమో, బాధపడుతుందేమో అనని ప్రతి ఒక్కరు, మా కూతురు, అల్లుడు, మా కొడుకు, కోడలు అందరూ వద్దన్నారు. ఎందుకంటే కారణం డబ్బులు కాదు అక్కడ ముఖ్యం, నన్ను హర్ట్ అవుట్ చేస్తారేమో కామెంట్స్ ద్వారా అన్న బాధతోటి వాళ్ళు వద్దు అన్నారు. తర్వాత దానివల్ల నేను స్ట్రెస్ తీసుకుంటానని బాధపడ్డారు. దానివల్ల శ్రమ కూడా ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు. అంటే యూట్యూబ్ ద్వారా ఎంతో కష్టపడాలి దానికి. ఆ కష్టమంతా నాకు తెలుసు కాబట్టి మీరు ఎంత కష్టపడుతున్నారు కదా అనని ఈ 4 రోజుల్లోనే ఒక్కొక్కరికి 20,000, 30,000 ఎందుకండి సబ్స్క్రైబర్స్? వ్యూస్ కదా కావాలి. ఆ వ్యూస్ వల్ల, వ్యూస్ కూడా ఎట్లా వస్తాయి, వేలల్లో వచ్చేస్తాయి. కానీ అక్కడ చూసేది ఎంత? అవర్సే చూస్తారు. అవర్సే మనకు కావాల్సింది. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్లో ఒక్కొక్కరికి 30,000, 40,000, 1,00,000, 2,00,000 వస్తున్నాయి వ్యూస్. వాళ్ళకి ఎందుకు వస్తున్నాయంటే ఒకసారి చూసి వదిలేస్తారు. అక్కడ మీకు అన్ని వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి అని అంటే వాళ్ళు పూర్తిగా చూడరు. కాకపోతే వాళ్ళకి ఉపయోగం ఏంటి అంటే, ఆ సెలబ్రిటీస్ అయ్యాక వాళ్ళకి ప్రమోషన్స్ అని ఏదో ఒక రకంగా వాళ్ళల్లో ఉండే టాలెంట్ కోసం ప్రమోషన్స్కి వాళ్ళకి ఆ రకంగా డబ్బులు వస్తాయి. ఇక ఆ డబ్బులకు తగ్గట్టుగానే వాళ్ళు వీడియోలు చేస్తారు. ఇక మీరు అంత గొప్పగా చేయగలరా? నేను వీడియో చేయాలనుకుంటే నేను ఉండేది బెంగళూరులో. రోజుకు ఒక మాల్కి పోవచ్చు, రోజుకో రకంగా వీడియో తీయచ్చు. మెయిన్ సెంటర్లో ఉన్నాము. టెర్రస్ పైకి వెళ్ళామంటే బెంగళూరు మొత్తం కనిపిస్తుంది. బెంగళూరు అంతా వీడియో తీయచ్చు, పెట్టచ్చు. కానీ అవసరం లేదు. ఇవన్నీ ఎవరికి హెల్ప్ అండి? ఎవరికి హెల్ప్? నాకు డబ్బుల కోసం మాత్రమే హెల్ప్ అవుద్ది. నేనేమన్నా ప్రమోషన్స్ చేయగలిగా వయసా నాది? ఈ 20 రోజులుగా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కావాలనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను నేను, నాకై నేనే. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్తో అవసరం లేదు. చేసుకుని వాళ్ళు నా వీడియో చూస్తున్నారా లేదా, లేదా రీల్స్లో పోయి నేను వాళ్ళకి సజెషన్ ఇస్తున్నాను, వీడియో చూడండి అమ్మా, ఎలా పెడితే మీకు ఎలా మంచిది. ఎందుకంటే ఇంత 2 సంవత్సరాలు కష్టపడి మీరు, ఇప్పుడు రూల్స్ మారిపోయాయి కదా, ఈ రూల్స్ మారిపోయినందువల్ల మీరు వీడియోని క్రాప్ చేసి రీల్గా పెడితే ఆ రీల్కి మీకేమన్నా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అనుకుంటారేమో, కానీ
మీ ఛానలే పోద్ది అని నేను ఇప్పటికి 3-4 వీడియోలు పెట్టాను. కానీ వినరే. మొదలు చివర చూస్తారు, పూర్తిగా చూడరు. కొంతమంది మాత్రం బాగా పట్టుకుంటున్నారు. మంచిదే, వాళ్ళకి మటుకు హెల్ప్ జరగాలని నేను ఆ భగవంతుడిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే జెన్యువల్గా ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళు తప్పక సక్సెస్ కావాలన్న ఒక ఆశ కూడా నాకుంది. ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడాను మంచి పని చేయాలి. మంచి చేస్తేనే మనకి రేపు ఒక రోజుకి తృప్తి ఉంటుంది. మనం ఈ పని చేసాము అనే ఒక తృప్తి ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇంత పెద్ద వీడియో ఎందుకు మనం చూడడం? మనం చేసేది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలే. మన వీడియో ఈమె కామెంట్ పెట్టకపోతే అంత, పెడితే అంత. ఈమెకు మాత్రం నేను 15 నిమిషాలు 16 నిమిషాలకి ఎందుకు పెట్టాలి కామెంట్ అంతా చదివి అనే స్వార్థపరులు కూడా ఉంటారు. కాబట్టి నేను వివరంగా మీకు చెప్పాలా అనుకుంటే తప్పదు. నేను 15 నిమిషాలు 16 నిమిషాలు పెట్టాలి. ఏదో నా కోసంగా అనుకుంటే ఒక వంట చేసో ఏదో ఒకటి చేసి పెట్టేసేయచ్చు. కానీ మీరు ఇప్పుడు ఒకటి చెప్తున్నాను నేను, మీరు వీడియోల ద్వారా మీకు ఎప్పటికీ రెవెన్యూ రావాలి అనుకుంటే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడేవి పెట్టండి. మీరు ఒక పని చేశారు అంటే మీకు జీవితాంతం దానివల్ల డబ్బులు వచ్చేటట్టు ఉండాలి. మీరు వంట చేశారా, ఆ వంట నీట్గా ఉందా, మీ వాయిస్ బాగుందా, క్లియర్గా ఉందా, క్లారిటీగా ఉందా అనేది చూసి ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం కాకపోయినా ఇంకా 10 ఏళ్ళైనా కూడాను ఆ వంట గురించి మీకు మనీ వస్తుంది. ఎందుకంటే చూసినప్పుడల్లా మీకు టైం కలిసి వస్తుంది. జనాలు చూసినప్పుడు టైం కలిసి వస్తుంది. ఇక థంబ్నెయిల్ అంటారా, మీరు ఏదో పెట్టేసామంటే పెట్టామని వంట పెట్టేస్తారు. దాని పేరు పెట్టండి. మీరు ఏ వంట చేస్తున్నారో అది పెట్టండి. దానికి థంబ్నెయిల్ లాగా హెడ్డింగ్ ఇవ్వండి. హెడ్డింగ్ ఇస్తే మీకు సెర్చ్ చేస్తారు జనాలు. సెర్చ్ చేసినప్పుడు కుకింగ్ అన్నప్పుడు కుకింగ్లో మీ వంట వస్తుంది. ఆ వంట వచ్చినప్పుడు మీ వంట కూడా, వంటల్లో మీ వంట కూడా కనిపిస్తుంది. అప్పుడు మీరు చేసిన వంట వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేసుకుంటారు. ఇట్లా ఈ విధంగా మీకు ఆ కింద టైటిల్ కూడా మీరు కరెక్ట్గా పెట్టాలా, లోపల డిస్క్రిప్షన్లో కూడాను అదే ఉండాలి మీకు. ఇది నేను ఈ అన్ని లెసన్స్ మాధురి దగ్గర నేర్చుకున్నాను. నేను ఆ అమ్మాయి టెక్ ఛానల్ అమ్మాయి. ఆ అమ్మాయిని ఫాలో అయ్యారంటే, అంటే నేనే కాదు మీరు కూడా ఫాలో అవ్వండి. తప్పక మీకు ఆ అమ్మాయి వీడియోస్లో మీకు అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే నాకు జనాలకి హెల్ప్ చేయడం అనేది చాలా ఇష్టం. మొదటి నుంచి కూడా చాలా ఇష్టం నాకు. ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడాను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. తర్వాత బాగలేదు, ఆరోగ్యం బాగలేదంటే ముందు వీడియోల్లో చెప్పున్నా నేను, డబ్బులు ఇచ్చి ప్రాణాలు కాపాడిన దాన్ని నేనేమి పెద్ద కోటేశ్వరరాలని కాదు. ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, పొలాలు లేవు, ఏం లేవు నాకు. ఓన్లీ నా దగ్గర ఉండే దాంట్లోనే నా శక్తి మేర నేను హెల్ప్ చేయగలను, అంతే. అట్లాగే నేను మొదటి నుంచి కూడా ఇట్లాగే చేస్తూ వచ్చాయి. ఎందుకంటే మనం చేసిన మేలు మన బిడ్డలకు దక్కద్ది అన్న ఉద్దేశంతో తప్పక అదే జరిగింది నాకు. ఎందుకంటే నేను ఎంత మంచి చేశాను ఇతరులకి, అదే మంచి నా బిడ్డలకు వచ్చింది. వాళ్ళు లక్షణంగా ఉన్నారు, బాగున్నారు. కాబట్టి మేము ఒకప్పుడు, నాకు పెళ్ళైనప్పుడు మా వారికి బైక్ ఒక్కటే ఉండింది. కానీ ఈరోజు ఇంటిలో ప్రతి మనిషికి ఒక కారు ఉంది. అంటే దీనివల్ల నేను సంపాదించిందని కాదు, వాళ్ళు చదువుకొని అంత ఇదిగా వాళ్ళ ఇష్టాలని వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. నేను ఈరోజు పలానా వాళ్ళకి కాస్త హెల్ప్ చేయాలి అనుకుంటే నా బిడ్డలకు చెప్పుకుంటే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్స్లో కూడాను డబ్బులు విరాళాలుగా ఇచ్చారు మా పిల్లలు. ఇవన్నీ నేను చెప్పుకోవడానికి గొప్పగా చెప్పడం లేదండి. ఎందుకంటే నా మనస్తత్వం లాగే నా పిల్లల్ని కూడా పెంచాను, ఒకరికి హెల్ప్ చేయాలి అన్న విధంగా. అందుకనే నేను ఇవన్నీ చెప్తున్నాను. మీరు కూడా వీలైనంత వరకు ఎవరికైనా హెల్ప్ చేయండి. నేనే బాగుండాలి అనుకుంటే ఎట్లా? యూట్యూబ్ వాళ్ళ దగ్గర మీరొక్కరే డబ్బులు తీసుకోవాలా? అది ఎవరి సొమ్ము? అది యూట్యూబ్ సొమ్ము. ఈరోజు ఒక కథ చెప్పాలా అనుకున్నాను, మంచి నీతి కథ. కానీ దాన్ని వాయిదా వేసేసి
మీకు ఈ విషయాలు చెప్పాలనుకొని చెప్తున్నాను. ఈరోజు నాకు కామెంట్స్ పెట్టారు కదా, వాళ్ళ కోసమే ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఎందుకంటే మంచి కామెంట్స్ పెట్టారు, పూర్తిగా చూసి జెన్యున్గా పెట్టిన వాళ్ళ గురించే నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఇంకా కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే నేను చెప్తాను. ఎందుకంటే నాకు డౌట్ వచ్చిందంటే నేను ఆ అమ్మాయిని అడిగే డౌట్ కనుక్కుంటాను. నేను ఎవరికైనా ఒక మంచి చెయ్యాలి అనుకుంటానే కానీ, ఎందుకంటే మీకు మంచి జరిగినందువల్ల నాకేమన్నా నష్టం అయిపోతానా? నా సొమ్మేమన్నా పోద్దా? ఏం కాదు కదా. మీకు మంచి జరిగితే మీరు ఫలానా వాళ్ళ గురించి మేము కొంచెం బాగుపడ్డాము అనుకుంటే అదే సంతోషం నాకు. ఈ వీడియోలు ఎంత కష్టమో నాకు తెలుసు. ఫస్ట్ వీడియోల్లో నేను ఎంతో బాధగా చెప్పుకొని ఉన్నాను. ఎందుకంటే నాకు ఇంట్లో సపోర్ట్ లేదు, చేసేవాళ్ళు లేరు. కానీ ఇది కూడా ఒక ప్లస్. ఎప్పుడైనా మనకు కష్టం కలిగింది అంటే దాంట్లో ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఆ పాఠాల వలన మనకి తెలివితేటలు పెరుగుతాయి. తెలివితేటలతో పాటు ఇంకొకరికి కూడా హెల్ప్ చేసే గుణం వస్తుంది. ఇవన్నీ నేను మనసులో పెట్టుకొని ఈరోజు ఈ మాటలు చెప్తున్నాను. వీడియో పెద్దదవుతుందో చిన్నదవుతుందో తెలియదు. వివరంగా చూడండి, మీకు అన్నీ తెలుస్తాయి. ఇక ముందు వీడియోలు చూడండి. ఆ తర్వాత మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి. ఈ రోజుకైతే ఉంటానండి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.